ద ఆర్ఐపి. ద ఆర్ఐపి అనేది నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన రీసెంట్ ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక పోలీస్ గ్రూప్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తది. ఆళ్ళకి ఒక దగ్గర మనీ ఉంది. దాన్ని పట్టుకొని అంటే దాన్ని కౌంట్ చేసుకొని తీసుకొని రావాలి బ్యూరోకి. అంటే వాళ్ళు అక్కడే కౌంట్ చేసుకొని రావాలి. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ లీక్ చేయొద్దు. లీక్ చేస్తే ఆ విలన్స్ ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళొచ్చి ఆ మనీని తీసుకోనీయకుండా ఆపుతారనేది థింగ్ అనమాట. కాకపోతే ఈ పోలీస్‌లోనే ఒక మోల్ అంటే ఒకడు పని చేస్తూ ఉంటాడనమాట. ఆ పని చేసే వాడిని హీరో అనేటోడు, ప్రొటాగనిస్ట్ అనేటోడు ఎట్లా పట్టుకున్నాడు అండ్ ఎట్లా ఆ మనీని తీసుకొనొచ్చి సక్సెస్ అయ్యిండు ఆ ప్లేస్ నుంచి అనేది ఈ స్టోరీ అనమాట. స్టోరీ మొత్తం జరిగేది జస్ట్ ఒక హార్డ్లీ ఒక 6 అవర్స్‌లో జరుగుతది. ఈ 6 అవర్స్‌లో అంటే స్టార్టింగ్‌లో మనకు కొంచెం ఏమంటారు, ఇది ఏం జరుగుతుంది ఏందనేది మనకు అర్థం కాదు కానీ వన్స్ అది అయిపోయినాక మాత్రం అసలు ఇది అనదర్ లెవెల్ అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అండ్ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఆ లైవ్లో అంటే మనం వెళ్ళి చూస్తున్నప్పుడు అంటే ఒక జరుగుతున్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లోనే వాళ్ళ గ్రూప్లోనే వాళ్ళ టీంలోనే ఇప్పుడు టీం మెంబర్స్ వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్తోనే గేమ్. అంటే ఒకళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంకొకరు తెలీదు, ఇంకొకరు చెప్పే విషయం ఇది. సో వాళ్ళని ఎట్లా అంటే ఒక టీంలో ఉన్న ఎలకని పట్టాలంటే మన ఇంట్లో ఉన్న మిస్టేక్ని పట్టాలంటే అది ఇంకా వేరే లెవెల్ ఇంటెలిజెన్స్ అవసరం. ఆ ఇంటెలిజెన్స్ని హీరో అనేటోడు యూజ్ చేస్తాడు. యూజ్ చేసి వాడిని పట్టుకుంటాడు ఆబ్వియస్గా. కానీ ఎట్లా పట్టుకున్నాడు, ఏ ట్రిక్స్ యూజ్ చేసి పట్టుకున్నాడు ఏందనేది ఈ సినిమా అనమాట. బట్ స్టార్టింగ్లో కొంచెం ఏమంటారు, కొంచెం అర్థం కాకుండా వెళ్ళినా అదంతా వెళ్ళినా కూడా బట్ నీకు కరెక్ట్గా సబ్‌టైటిల్స్ చదవడం ఆ కాన్సెప్ట్ వన్స్ నీకు ఏం జరుగుతుందని కొంచెం అర్థమైనప్పుడు ఇక సినిమా అనేది ఫ్లాలెస్గా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు బోర్ అయితే కొట్టదు. అర్థమైతే బోర్ కొట్టదు. అర్థం కాకపోతే బోర్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఎక్స్టెన్సివ్‌లీ డ్రామా బేస్డ్ ఫిలిం కదా. డ్రామా చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ వన్స్ మీరు అర్థం చేసుకోగలిగి స్టార్టింగ్ నుంచి సబ్‌టైటిల్స్ ఫాలో అవుతూ కంటెంట్ ఏంటిది అనేది చిన్న అవగాహన తెచ్చుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టార్టింగ్లో అదంతా కనుక మీరు తెలుసుకుంటే ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అనమాట. సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట చెప్పాలంటే. సస్పెన్స్ థ్రిల్లర్ అనే కన్నా సస్పెన్స్ డ్రామా ఫిలిం ఇది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది, నో డౌట్. ఎందుకంటే నాకు కూడా ఇలాంటి ఒక పీరియడ్ అంటే ఒక సెట్ ఆఫ్ టైంలో జరిగే కథలంటే 100% నాకు ఇష్టం అండ్ చాలామందికి కూడా ఇష్టమని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.